తాడ్వాయి మండలంలో సమ్మక్క సారలమ్మకు తులాభారం సమర్పించారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సీతక్క. ఈ సందర్భంగా సమావేశంలో ఈసారి కన్ని విని ఎరుకని రీతిలో జాతర నిర్వహిస్తున్నారు. అమ్మవారి అనుగ్రహంతో ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ ప్రతి భక్తుడు మాకు వీఐపీని అంటూ మాట్లాడారు. భక్తులకు అత్యంత ప్రాధాన్యత మా ప్రభుత్వం కలిగిస్తుందని చెప్పారు. ప్రభుత్వం ఆర్థిక ఇబ్బంది ఉన్నప్పటికీ 110 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగిందని చెప్పారు. జాతరను ఘనంగా నిర్వహిస్తామన్నారు. ఇక ఈ జాతరకు 6000 బస్సులు ఏర్పాటు చేశామన్నారు. అలాగే ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెనకడుగు వేయకుండా ప్రతి హామీని అమలు చేస్తామని తెలియజేశారు. 4000 మంది పారిశుద్ధ్య కార్మికులు మేడారంలో శుభ్రత నిమిత్తమై ఏర్పాటు చేశామని చెప్పారు. ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత ఆయుర్వేద హోమియో యూనాని మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. తదుపరి మేడారంలో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్ని ప్రారంభించారు. ఇక భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా 270 కిలోమీటర్ల రహదారులను వేయడం జరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క, సమాచార సంబంధాల శాఖ హనుమంతరావు, జాయింట్ డైరెక్టర్ జగన్, జిల్లా కలెక్టర్, పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు.